కేరళలో కమల వికాసం అన్నటువంటిది ఇప్పుడు ఈనాడు జ్యోతి కూడా రాయాల్సి తప్పలేదు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయం నమోదు చేసింది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలు 101 వార్డులకు కానీ 50 స్థానాల దగ్గర కార్పొరేషన్ కాషాయ పతాకాన్ని ఎగరేస్తున్నటువంటి వీళ్ళు కూడా టచ్ చేశారు. అయితే ఇక్కడ అసలు సిసలైనటువంటి అంశం ఏంటి అంటే ప్రధానంగా కనబడాల్సినటువంటిది ఏమి జరుగుతున్నది అన్నది స్పష్టత రావాల్సినటువంటి అవసరం. బేసిక్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు శశిధరు అక్కడ ఏం చేస్తాడన్నటువంటి పాయింట్ ఒకటి. కేరళ నేర్పుతున్నటువంటి అంశం ఏంటి అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లేకపోతే కష్టమని హిందువులు గ్రహిస్తున్నారు. ముస్లిం క్రైస్తవ సంతుష్టీకరణను సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మారుతున్నారు. అక్కడ ఒక పక్కన శబరిమల లాంటి అద్భుతమైన ఆలయం, త్రివేంద్రంలో అనంత పద్మనాభస్వామి ఆలయం లాంటివి ఉండి ప్రతి గుడికి అక్కడ ఉపాధి అవకాశాలు బోల్డ్ నుండి కూడా హిందుత్వాన్ని తక్కువ చేసి చూపించి నాస్తికత్వం పెంచి పోషించారు వామపక్షాలు. సేమ్ టైం మళ్ళీ మైనారిటీలను మాత్రం వాళ్ళ మతాన్ని సక్రమంగా గౌరవించేలా చూసుకున్నారు. అది క్రమంగా ఏమైంది, ముస్లింలని సంతుష్టీకరించడం కోసం క్రైస్తవులు నిర్మించడంతో ఆ క్రైస్తవులు హిందువులతో జట్టు కట్టి ముందుకెళ్తున్నారనడానికి సాక్ష్యం. రెండవది వచ్చేటప్పటికి కేరళ వ్యవహారం తర్వాతనన్నా సరే హిందుత్వాన్ని తొక్కేయాలన్న ధోరణిని మారాలి పార్టీలు అన్నటువంటి సంకేతం ఇచ్చినట్టయింది.